స్వార్థను ప్రకటించి తమ ప్రాణాలను అర్పించి తమ జీవితాల్ని కుటుంబాన్ని ప్రభువుకి అర్పించినటువంటి ముందు తరాల క్రైస్తవ్యం బాగానే గెలిపింది. వాళ్ళ దేనికి భయపడ హిట్లర్ ఉంటే ఏంటి, లేకపోతే కమ్యూనిజం ఉంటే ఏంటి, ఇంకోటి ఉంటుంది. ఈరోజు పెద్ద పెద్ద పాలకులు వీళ్ళందరికంటే రకరకాల ఫిలాసఫీలు, తత్వజ్ఞానం అనేది ప్రజల్లోకి వెళ్ళినటువంటి ఈ హేట్రెడ్నెస్ ఇట్లాంటివన్నీ కూడా చాలా అడ్డుగా ఉన్నాయి, నిజమే. కానీ మనకు ఆజ్ఞాపించింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని ఆయన చెప్పాడు. సరే, పరలోకమందు భూలోకమందు నాకు సర్వాధికారము ఇయ్యబడింది కాబట్టి వేరే వేరే గవర్నమెంట్స్, రాజులు, ఇంకొకరు, నియంతలు వీళ్ళందరూ ఉండొచ్చు అని వారి పైన అధికారము నా దగ్గర ఉంది కాబట్టి నేను ఆ కెపాసిటీలో మీకు ఆజ్ఞాపిస్తున్నాను. మీరు వెళ్ళండి, శిష్యులనుగా చెయ్యండి, బోధించండి, బాప్తిస్మము ఇవ్వండి. సో కాబట్టి హయ్యెస్ట్ అధికారముతోటి మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞకు మనము లోబడుతూ ఉన్నామా? ఒకవేళ లోబడకపోతే ఏంటంటే అది దేశద్రోహం, రాజద్రోహం ఇవన్నీ చెప్పుకున్నాం కదండి. తిరుగుబాటు, భక్తిహీనత, విశ్వాస ద్రోహం.